కాజు రైస్ చేద్దాం ఇప్పుడు. మధ్యాహ్నం లంచ్ టైంలోకి కాజు రైస్ బాగుంటుంది. కాజు, కరివేపాకు, బిర్యానీ పూలు, బిర్యానీ ఆకు, యాలచ్చి, మొగ్గ, చెక్క లవంగ. వీటితో పాటు తిరువాతకి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా. ఇవన్నీ తిరువాతలేకి. ఈ ఐటమ్స్ అంతా తిరువాతలేకి. పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఉంటుందా దీన్ని? స్టవ్ వెలిగించుకున్నాము కాజు రైస్ చేయడానికి. ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకున్నాము. మరీ ఎక్కువ వేయకూడదు. ఆయిల్ వేసుకున్నాము సరిపడా. కొంచెం వేడెక్కగానే ఆయిల్ కాజు రైస్కి ఫస్ట్ కాజు కొంచెం దూరగా వేయించుకున్నాము. అట్లే బిర్యానీ ఆకు, బిర్యానీ రాకేసిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసినాను. తర్వాత మరాఠీ మొగ్గ, చెక్క లవంగము, యాలచ్చి, పువ్వ, బిర్యానీ పువ్వ, కరివేపాకు రెబ్బలు, పుదీనా. వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చి ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను. ఈ గిన్నెతో వాటర్ వేసుకున్నాను. రెండు. మామూలు పాత బియ్యం కాబట్టి ఇంకో కొంచెం ఎక్కువ వేసుకుంటాను విసురు. మామూలు కొత్త బియ్యం అయితే ఒకటికి రెండే చాలు. తర్వాత స్టవ్ ఎక్కించుకుని తగినంత ఉప్పు, అన్నంలోకి మనం ఎంతైతే వేసుకుంటామో అంత ఉప్పు. ఇంకా ఎసురు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఎసురు బాగా మగ్గల ఇంకొకసారి ఎసురు బాగా ఉడుకుతా ఉంది కదా, ఇప్పుడు నిమ్మపండు రసం వేయాలన్నమాట దాంట్లో. ఎసురు బాగా ఉడికేటప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా ఉడకనియాల. ప్లేట్ పెట్టేసి వేసుకున్నాక అన్నాన్ని ఒకసారి బాగా అంత బియ్యము నీళ్లు బాగా కలిసిపోయేటట్లు కలిపేసి ప్లేట్ పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడుకుతుంది అన్నం. ఉడికిన తర్వాత ఇప్పుడు హై మంట ఉంది కదా, మరి ఉడికిన తర్వాత స్లిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అన్నం రెడీ అయిపోతుంది. అన్నము ఉడుకుతాను చూడండి. ఎవరైనా కూడా ఇష్టంగా తినొచ్చు అన్నం. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. ప్లేట్ వేసి చిన్న మంట పెడితే అన్నం కరెక్ట్గా అవుతుంది. వేడి వేడి అన్నము ఎంత బాగా అయింది చూడండి, పొడి పొడిగా. అన్నం టేస్ట్ చూద్దాము. ఇందులో ఇది నూనెంకాయ కూర అయితే గుత్తొంకాయ కూర కానీ నూనెంకాయ కూర కానీ చాలా బాగుంటుంది. నేను నూనెంకాయ కూర చేసినాను. మీరు కానీ వీడియోలు చూసి నూనెంకాయ కూర వేసుకొని ట్రై చేయండి.
నవనవల రైస్ వంకాయ కూర తింటున్నాను. చూద్దాం టేస్ట్ ఎట్లా వచ్చిందో. వంకాయ కూర కానీ ఈ రైస్ చేసి మీరు ట్రై చేయండి.